వేసవి కాలాన్ని పిల్లలకు వృద్ధులకు కష్టకాలంగా చెబుతాం. అయితే గుండె జబ్బులతో బాధపడే వారికి ఎండాకాలాన్ని మరింత గడ్డు కాలంగా చెబుతారు డాక్టర్లు. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్ళిపోతుండడంతో రక్తం బాగా చిక్కబడిపోతుంటుంది. ఈ పరిస్థితి ఏమంత మంచిది కాదు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలం ముగిసే వరకు హృద్రోగులు తమ జీవనశైలి, అలవాట్లు, ఇతరత్రా విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో తీవ్రమైన వేడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు మనలోని ఒక అద్భుతమైన కూలింగ్ వ్యవస్థ ఉంది. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట వేడి ఎక్కువైతే వెంటనే మనకు ధారాళంగా చెమటలు పట్టేస్తాయి. రక్తనాళాలు కూడా బాగా విప్పారుతాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో మొత్తంగా మన గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతుంది. దాంతోపాటే రక్తపీడనం కూడా బాగా తగ్గిపోతుంది. సాధారణ ఆరోగ్యవంతులకు ఈ పరిస్థితులు ఏమంత ప్రమాదకరం కాదు, కానీ ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న హృద్రోగులకు మాత్రం బాగా సంకటంగా ఉంటుంది. వేగంగా కొట్టుకునే గుండె, తగ్గిన బీపీ మూలంగా గుండె నుంచి రక్త ప్రసారం బాగా తగ్గుతుంది. ఫలితంగా గుండె విఫలమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు హృద్రోగులు ప్రతినిత్యం బీటా బ్లాకర్స్, డైయూరెటిక్స్ వంటి మందుల్ని వాడుతుంటారు. డైయూరెటిక్స్ అనేవి ఒంట్లో నీటి శాతాన్ని బాగా తగ్గించే మందులు. చెమట రూపంలో ఒకవైపు నీరు, లవణాలు ధారాళంగా బయటకు వెళ్లిపోవడం, మరోవైపు ఉన్న నీటిని కూడా తగ్గించే డైయూరెటిక్స్ మందుల వాడకం వల్ల హృద్రోగుల శరీరం తీవ్రమైన వేడితో అట్టుడికిపోతుంటుంది. వేసవిలో ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమించే ఈ పరిస్థితులను అదుపులో ఉంచుకునేందుకు హృద్రోగులు వేసవిలో తమ జీవనశైలి మొదలుకొని అలవాట్ల వరకు అనేక జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఎండలు తగ్గుముఖం పట్టేంత వరకు హృద్రోగులు నీడపట్టున గడపడమే మంచిది. ఇంట్లో చల్లదనానికి అనువైన ఏర్పాట్లు చేసుకోవాలి. తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేడి తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటికి తడిబట్టలు చుట్టుకోవడం మంచిది. ఒంట్లో నీరు, లవణాల శాతాన్ని తగ్గించే డైయూరెటిక్స్, బీటా బ్లాకర్స్ వంటి మందుల మోతాదు, వాటి వాడకం విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన గుండెను భద్రంగా ఉంచుతాయి.